ఓం నమో భగవతే వాసుదేవాయ. మనకు శ్రీకృష్ణుడు అన్న, భారతం అన్న మనకు ఎక్కువగా గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు, అర్జునుడు అంటే పాండవులు, కౌరవులు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, వీళ్ళందరి గురించి మనం చిన్నప్పటి నుంచి విని ఉన్నాము, సినిమాల్లో చూసి ఉన్నాం. కానీ ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడి కొడుకు గురించి చాలామందికి తెలియదు. అలాంటి ఒక కొడుకు ఉన్నాడు ఆయనకు. ఆయన పేరు ప్రద్యుమ్నుడు. ఇప్పుడు ఆ కొడుకు కథ తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముని జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆయన కుమారుడు ప్రద్యుమ్నుడు గురించినది. ఇది కేవలం తండ్రి కొడుకు కథ మాత్రమే కాదు, దైవ ప్రేమ, విధి, పునర్జన్మ మరియు ధైర్యానికి ప్రతీకగా నిలిచే మహాగాథ. ప్రద్యుమ్నుని అవతారం ఎలాంటిదో చూద్దాం. మన్మధుని పునర్జన్మ దేవతల కథల్లో మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఒకసారి మన్మధుడు శివుడి తపస్సును భంగం చేయటానికి ప్రయత్నించాడు. అప్పుడు శివుడు కోపంతో తన తృతీయ నేత్రం తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. మన్మధుని భార్య రతీదేవి తీవ్రంగా శోకించింది. అప్పుడు దేవతలు ఓదార్పుగా చెప్పారు, ద్వాపర యుగంలో పరమాత్ముడైన కృష్ణుడు కుమారునిగా మన్మధుడు పునర్జన్మ పొందుతాడు అని. అలా ద్వారకలో రుక్మిణీదేవి గర్భం నుంచి జన్మించాడు ప్రద్యుమ్నుడు. జన్మించిన వెంటనే ఆయన ముఖంలో అపారమైన కాంతి, దివ్య సౌందర్యం కనిపించాయి. శంబరాసురుని కుట్ర. ప్రద్యుమ్నుడు జన్మించిన కొద్ది రోజుల్లోనే ఒక దుష్ట రాక్షసుడు అయిన శంబరాసురుడు ఈ శిశువు భవిష్యత్తులో తనను సంహరిస్తాడని తెలుసుకున్నాడు. అందుకే ఆయనను అపహరించి సముద్రంలో పడేశాడు. అయితే దైవలీల చూడండి, ఒక పెద్ద చేప ఆ శిశువును మింగింది. ఆ చేపను కొంతకాలం తరువాత శంబరాసురుని రాజభవనంలో వంటగదికి తీసుకువచ్చారు. అక్కడ చేప పొట్ట కోయగా అందులో ప్రకాశవంతంగా ఉన్న శిశువు బయటకు వచ్చాడు. అక్కడ పనిచేస్తున్న మహిళ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, పూర్వజన్మలో మన్మధుని భార్య అయిన రతీదేవి. ఇప్పుడు ఆమె మాయావతి అనే రూపంలో అక్కడ ఉన్నది. ఆమెకు వెంటనే తెలిసిపోయింది, ఇతనే నా భర్త మన్మధుని పునర్జన్మ అని. యుద్ధం మరియు విజయం. మాయావతి ప్రేమతో ప్రద్యుమ్నుణ్ణి పెంచింది. అతను యువకుడైనప్పుడు తన అసలు స్వరూపం, తన తల్లిదండ్రులు ఎవరో, తన శత్రువు ఎవరో తెలుసుకున్నాడు. తర్వాత ధైర్యంగా శంబరాసురునితో యుద్ధానికి దిగాడు. శంబరుడు ఎన్నో మాయాశక్తులు ఉపయోగించినా ప్రద్యుమ్నుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చివరకు శంబరాసురుణ్ణి సంహరించి తన విధిని నెరవేర్చాడు. ద్వారకకు తిరిగి రాక. యుద్ధంలో విజయం సాధించిన ప్రద్యుమ్నుడు మాయావతితో కలిసి ద్వారకకు చేరుకున్నాడు. అక్కడ రుక్మిణీదేవి మరియు కృష్ణుడు తమ కుమారుడిని చూసి అపార ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నప్పుడే కోల్పోయిన తమ బిడ్డ తిరిగి వచ్చినందుకు ద్వారక అంతా సంబరాలు చేసుకుంది. ప్రద్యుమ్నుడు కేవలం కృష్ణుని కుమారుడు మాత్రమే కాదు, ప్రేమకు ప్రతీక, ధైర్యానికి చిహ్నం. విధి ఎలా పనిచేస్తుందో చూపించే దైవ ఉదాహరణ. ఆయన జీవిత గాథ మనకు గొప్ప సందేశం ఇస్తుంది. దైవ సంకల్పం ముందు ఎలాంటి అడ్డంకులు నిలువలేవు. ప్రేమ మరియు ధర్మం చివరకు విజయమే పొందుతాయి అని. ఇదండి శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు అయిన ప్రద్యుమ్నుని కథ. ఓం నమో భగవతే వాసుదేవాయ.